ఏపీ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలను దశలవారీగా తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వయంగా కీలక ప్రకటన చేశారు. త్వరలోనే గృహ వినియోగదారులకు వచ్చే కరెంటు బిల్లులు మరింతగా తగ్గనున్నాయని ఆయన స్పష్టం చేశారు. మంత్రి వివరాల ప్రకారం యూనిట్పై మొత్తం 40 పైసల వరకు ఛార్జీల తగ్గింపు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే తొలి విడతలో యూనిట్పై 13 పైసలు తగ్గించి అమలు చేసినట్లు గుర్తు చేశారు. ఈ తగ్గింపుతోనే చాలా మంది గృహ వినియోగదారులకు బిల్లులో స్వల్ప ఊరట లభించిందని తెలిపారు. ఇక మిగిలిన తగ్గింపును కూడా త్వరలోనే మరో విడతగా అమలు చేసి ప్రజలపై భారం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కరెంట్ బిల్లులు భారీగా పెరిగాయని ఆరోపించిన ఆయన తమ ప్రభుత్వం మాత్రం ట్రూ అప్ ఛార్జీల బదులు ట్రూ డౌన్ విధానాన్ని అమలు చేస్తూ ప్రజలకు లాభం చేకూరుస్తోందన్నారు. వచ్చే 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో కరెంట్ ఛార్జీల పెంపు ఉండదని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నామని, సరఫరా నాణ్యత మెరుగుపడేందుకు కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం కొనసాగుతోందన్నారు. ఇప్పటికే 75,000 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేసినట్లు చెప్పారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 200 కొత్త సబ్స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభించామని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణం టేకి గ్రామాల్లో నిర్మాణం పూర్తయిన 2 సబ్స్టేషన్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారమే కరెంట్ ఛార్జీలను తగ్గిస్తున్నామని, ప్రజలపై పడే భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ ప్రకటనతో ఏపీ గృహ వినియోగదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.